2025కి గుడ్ బై చెప్పి సరికొత్త జోష్ ని తీసుకొస్తూ 2026 వచ్చేసింది. మరి ఈ న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ మన సెలబ్రిటీలు ఏ వెకేషన్స్ కి వెళ్లారు, కొత్త సంవత్సరాన్ని ఎంత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు, ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. 2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. కొత్త సంవత్సరాన్ని గ్రాండ్ వెల్కమ్ చెప్తూ మన సెలబ్రిటీలు వెకేషన్స్ లో చిల్ అవుతున్నారు. రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ ఫ్యామిలీతో కలిసి అబ్రాడ్ వెళ్లారు మహేష్. రాజమౌళి హీరోల్లో షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకుని మరీ ఇన్నిసార్లు వెకేషన్స్ కి వెళ్లిన హీరోగా మహేష్ దే రికార్డ్ అంటున్నారు ఫ్యాన్స్. నమ్రత, సితార, గౌతమ్ తో కలిసి అబ్రాడ్ లో న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు సూపర్ స్టార్. మహేష్ బాబు కంటే ముందుగా ఇటు క్రిస్మస్ అటు న్యూ ఇయర్ వేడుకల కోసం వెకేషన్ కి వెళ్లారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఫిబ్రవరిలో పెళ్లిపీట లేకపోతున్న ఈ లవ్ బర్డ్స్ వెకేషన్స్ కి వేరువేరుగా వెళ్లినా తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి స్పాట్ గా ఒకే డెస్టినేషన్ లో ల్యాండ్ అయ్యారు. రోమ్ టూర్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక, విజయ్ కలిసి కనిపించకపోయినా సేమ్ లొకేషన్స్ లో దిగిన ఫోటోల్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి న్యూ ఇయర్ కి అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు. ఫిబ్రవరిలో మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టే విజయ్, రష్మికే కాదు రీసెంట్ గా పెళ్లితో ఒకటైన సమంత, రాజ్ నిడుమోరు కూడా 2026 న్యూ ఇయర్ ని వెకేషన్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకోసం పోర్చుగల్ లోని లిస్బన్ ని తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి డెస్టినేషన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. పోర్చుగల్ లోని అందమైన లొకేషన్స్, అక్కడ దిగిన ఫోటోల్ని తన ఇన్స్టాలో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకున్నారు సమంత. త్వరలో డెకాయిడ్ తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న మృణాల్ ఠాకూర్ కూడా న్యూ ఇయర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఫారెన్ వెకేషన్ లో ఉన్న మృణాల్ ట్రిప్ కి సంబంధించిన పిక్స్, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. మొత్తంగా ఫ్యామిలీతో మహేష్ బాబు ఒకే చోట ఉండి హైడ్ అండ్ సీక్ ఆడుతూ విజయ్, రష్మిక, మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ సమంత, రాజ్ నిడిమోరు సింగిల్ గా ఫారెన్ లో చిల్ అవుతూ మృణాల్ ఠాకూర్ న్యూ ఇయర్ ని వెకేషన్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.